మా చర్చలు మొత్తం కూడా విఫలం అయ్యాయని భావిస్తాము. చర్చలకని పిలిచారు, ఒక పర్సంటేజ్ విధానం చెప్పారు, కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాము. కానీ వారు పర్సంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సంటేజ్ క్రియేట్ చేశారు. అది అసలు మేము ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళా ఛాంబర్ ఎంతో ప్రయత్నాలు చేసింది, అట్లా ఫెడరేషన్ని విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము. మేము పర్సంటేజ్లు 30% అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము. కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనియన్లకి అసలు పెంచము, కొన్ని యూనియన్లకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు. మేము తదుపరి మేము తెలియజేస్తామని చెప్పాము. ఏది ఏమైనా సరే అసలు ఆ వేతనాలు వారు ఇచ్చిన ప్రపోజల్ని మేము ఏది ఒప్పుకోలేదు. అదేనండి, పైకి మాత్రం ఫిగర్ చెప్పారు. ఆ ఫిగర్లో మళ్ళా అందుకే వాళ్ళ ఇందాక చెప్పలేదు. కొన్ని యూనియన్లు ఏదైతే 1500 లోపు 2000 లోపు ఉన్నవి మేము మాట్లాడతాం, కానీ ఆ పైన ఉన్న ఏది మాట్లాడము, ఏది పెంచము అన్నారు. అట్లా ఒక యూనియన్ అన్నాక 13 యూనియన్లు డైలీ వేజెస్ యూనియన్స్ ఉంటాయండి. ఆ 13 వేజెస్ డైలీ వేజెస్ యూనియన్కి సమానంగా పెంచాలని చెప్పాము. ఇక ఆ తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక అది తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడదామని చెప్పాము. కానీ దానికి వాళ్ళు అంగీకరించకుండా ఒక ఫిగర్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ జరిగింది అయితే వేరు, ఇక్కడ మాట్లాడింది వేరు. ఆ వేతనాల పెంపు అనేది డైలీ వేజెస్ వర్కర్స్ అందరికీ ఒకే పర్సంటేజ్ ఉండాలి తప్ప వాళ్ళు ఫెడరేషన్లో ఉన్న కొన్ని యూనియన్లు విడగొట్టడానికి ఆ యొక్క పర్సంటేజ్ విధానం అనేది బయట పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాం. ఏది లేదండి, పాత కండిషన్లు యథావిధిగా ఉంటాయి. ఈ కొత్త వేతనాల దగ్గర ఆగిందండి. ఇప్పుడు వేతనాల పెంపు విషయంలోనే పర్సంటేజ్ విషయంలోనే ఆగింది తప్ప కండిషన్స్ అన్నీ పాతవే. మా కార్యాచరణ అనేది మేము వాళ్ళకి చెప్పామండి. వాళ్ళు పిలుస్తామని చెప్పారు ఛాంబర్ వారు మాట్లాడి. మళ్ళీ మేము తర్వాత ఎలా చేయాలని కూడా చెప్పాము. వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఇప్పుడు మీరు ఏ పర్సెంటేజ్ వరకు అయితే మీరు బ్రేక్ అవుతారని. కానీ ఒకటే చెప్పాం, ఏది పెంచినా డైలీ వేజెస్ యూనియన్ 13 యూనియన్లకి ఒక పర్సెంటేజ్ పెంచాల్సిందే. ఆ తర్వాత మీకు ఎక్కడ ఏదైనా తేడాలు కనుక అనిపిస్తే కనుక తర్వాత అగ్రిమెంట్స్ విషయంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క యూనియన్ పిలిచి మాట్లాడినప్పుడు కొన్ని యూనియన్లకు మళ్ళీ పెంచాలని కూడా చెప్పాము. కామన్గా 13 యూనియన్లు పర్సంటేజ్లో ఉన్నప్పుడు కొన్ని యూనియన్లు తగ్గడానికైనా సిద్ధంగా ఉంటాయి, కొన్ని యూనియన్లు పెరగడానికైనా సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పాము. దాన్ని బట్టి ఛాంబర్ వారికి ఇప్పుడు ఆ తర్వాత వారు వెళ్ళిన తర్వాత మేము ఇంకా ఛాంబర్ అధ్యక్షులు అన్ని వారు వివరంగా అడిగారు మమ్మల్ని. ఆ పర్సంటేజ్ అంతా కూడా వారికి వివరించడం జరిగింది. రేపు పాదయాత్రలు అటువంటి ఏం చేయమండి, కానీ మేము అందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మా నిరసన అనేది తెలియజేయడానికి మా కార్మిక సోదరులందరూ కూడా వారు కంపల్సరీ మన నిరసన తెలియజేయాలంటున్నారు. ఎక్కడ మేమంటే పాదయాత్ర ఎక్కడా లేదు, ఒకే దగ్గర మన 7 acres ఎదురుగా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అండ్ మేనేజర్స్ యూనియన్ అన్నీ ఉన్నాయి, యూనియన్లు అన్నీ ఉన్నాయి. అక్కడే అందరూ గ్యాదర్ అయ్యి రేపు మార్నింగ్ 8 to 8:30 మధ్యలో గ్యాదర్ అయ్యి, ఎందుకంటే రేపు సెకండ్ సండే అన్ని యూనియన్లు కూడా జనరల్ బాడీ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్యాదరింగ్ అయిన తర్వాత అన్ని అసోసియేషన్లో, ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పిన ప్రపోజల్స్ కానీ అన్నీ కూడా మేము యూనియన్ సభ్యులు కూడా చెప్పాలి కాబట్టి అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి మా నిరసన తెలియజేసి ఆ తర్వాత అన్ని యూనియన్లో సెకండ్ సండే మీటింగ్స్ అన్ని పెట్టుకొని సభ్యులందరూ తెలియజేయాలని నిర్ణయించడమైంది. అసలు అక్కడ 20% ఆ పర్సంటేజ్ మాకైతే అక్కడ అఫీషియల్గా ఎవరు చెప్పలేదండి. మరి ఇక్కడ ఎందుకు చెప్పారు మాకు అర్థం కాల. అక్కడ ఛాంబర్